అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ అనకాపల్లి జిల్లా నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామం నుండి నాతవరం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. సుమారు 150 ట్రాక్టర్లతో డి ఎర్రవరం నుండి నాతవరం బస్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చింతకాయల రాజేష్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సక్సెస్ పథకాలు అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు అందజేస్తారని తెలిపారు. మొదటి విడతలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,000 రూపాయలు జమ అయిందని, రెండో విడతలో మరో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు జమ అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లోని ఇచ్చిన మాట పరంగా సూపర్ 6 అనేది ప్రతి ఒక్కటి కూడా 5 సంవత్సరంలో ఇచ్చారు. మొదటి తల్లికి వందనం, దాని తర్వాత స్త్రీ శక్తి, నిన్న ఫ్రీ బస్ ఇచ్చారు, స్త్రీ శక్తి అని చెప్పేసి ఫ్రీ బస్ ఇచ్చారు. దాని తర్వాత పెన్షన్ ఇచ్చారు, దాని తర్వాత గ్యాస్ సిలిండర్ 3 ఇచ్చారు, అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఇచ్చారు. మనకి రైతులందరికీ 20,000 చొప్పున, మనకి 35,000 మంది రైతులు ఉన్నారండి నర్సీపట్నం నియోజకవర్గంలో. 25,000 చొప్పున 20,000 చొప్పున ఇవ్వడం జరిగింది. దాంట్లోని 3 విడతలు, మొదటి విడత 7,000, రెండో విడత 7,000, మూడో విడత 6,000 ఈ పద్ధతిలోని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోని ఇవ్వడం జరుగుతుందండి. సంవత్సరంలోకి రైతులందరికీ 20,000 రావడం జరుగుతుంది. మనకి సుమారుగా 34,822 మంది రైతులు ఉన్నారు. మొదటి విడత, రెండో విడత ఇన్స్టాల్మెంట్స్లోని మనకి తొందరలోనే పడుతుంది. రెండో విడత కూడా 24 కోట్లు టోటల్గా, అంటే మూడు విడతలు పడ్డాక 64 కోట్లు. ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రైతుకి భరోసా, అదే రైతు అన్నదాత సుఖీభవలోని పడుతుంది. సంక్షేమం అనే పేరుతోటి సంక్షోభాన్ని సృష్టించి ఎలా వెళ్ళాలో, ఎలా ప్రయాణం చేయాలో తెలియని పరిస్థితుల్లో 164 సీట్లతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి పనిని కూడా నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది. ముఖ్యంగా పెట్టుబడులు తీసుకొచ్చి 5,96,00,000 రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి. మనం చెప్పినట్లుగా, మన యువ నాయకులు లోకేష్ బాబు చెప్పినట్లుగా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు సృష్టించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా అన్ని సూపర్ 6 లో మనం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఫేజ్డ్ వైజ్ వరుసగా ఒకటి నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద మనం ఎంత డబ్బు ఇచ్చామో ఒకసారి మనన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన మండలంలో 10,575 మంది రైతులకు 7,16,00,000 రూపాయలు పైచిల్ డబ్బు జమ అయిందని చెప్పడం మన 2వ తారీఖుని ప్రకటన జరిగింది. అలాగే మన నియోజకవర్గం చూసినట్లయితే 35,000 మంది రైతులకి 23,90,00,000 రూపాయలు జమ అయింది. సో ఈ రకంగా ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క ఉద్యోగ అవకాశాల కల్పన జరగాలి. ఆ రకంగా ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తుంటే రైతుల్లో అన్నదాన సుఖీభవ మీద ఎంత ఉత్సాహం ఉందో, ఈ ప్రభుత్వం రైతుల మీద చూపిస్తున్న ప్రేమ ఏంటన్నది ఈ రోజు నిదర్శనం అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. సూపర్ 6 హామీ ఇచ్చాం. సూపర్ 6 ఇట్టయిందా లేదా అన్నా ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఏదైతే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఏదైతే హామీ ఇచ్చామో రైతుల ముఖాల్లో చిరునవ్వు అందించాలన్న ఉద్దేశంతో మొన్న 7,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. దానికి బాసటగా రోజు రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి
మన మంచి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిన అవసరం ఉందని చెప్పి రైతుల ముందు రావడం చాలా సంతోషకరం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ 6 పథకాల్లో ఒకటిగా రైతు భరోసా కార్యక్రమాన్ని మన అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఇచ్చినందుకు రైతులందరూ ఎంతో సంతోషించి మన చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అభినందించి ఈవేళ రైతులందరూ ట్రాక్టర్లు వేసుకుని సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలోని కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా సీఎం సార్కి పిఎం సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ రైతులందరూ ఈ విధంగా మరి నర్సీపట్నం కౌన్సిలర్ రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో, నందిపల్లి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో, అలాగనే కరగ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీగా నాతవరం వరకు వచ్చి సీఎం సార్కి పిఎం సార్కి మరి థ్యాంక్స్ చెప్పినందుకు రైతులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. మరొకసారి నిరూపితం అయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు గురించి ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక సంక్షేమ పథకాలు, ఇక తాండవ ప్రాజెక్టుకు సంబంధించి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు దాంట్లో పూడికీత అవనియండి, లైనింగ్ అవనియండి, అదేవిధంగా గేట్ అవనియండి, అనేక అభివృద్ధి పథకాలు కూడా చేయడం అనేది జరిగింది. కూడా అదేవిధంగా ఇవాళ మొన్న తాండవ నీరు వదలడం జరిగింది. రైతుల్లో చిన్న అపోహించారు రైతులు, గేట్లు లెక్కలేదని చాలా పొరపడింది. అది ఎంతంటే ఇవాళ నీరు కూడా వదలడం జరిగింది. గేట్లు లేకపోవడం కాదు, సైక్లోన్ వల్ల ఆ నీరు అందగా స్పీకర్ గారే కొద్దిగా ఆపేయమని చెప్పడం జరిగింది. తలుపులు లేకపోవడం లేదు, తలుపులు నిలుస్తున్నాయి. ఇవన్నీ తప్పుడు మాటలన్నీ కూడా పుకార్లు వినకూడదు. ప్రభుత్వం దగ్గర నుంచి చెప్పి అందరికీ మనం చేస్తున్నాను. అలాగే గ్యాస్ విషయం తెలియండి, అలాగే అన్ని కార్యక్రమాలు, బస్సు విషయం కూడా నేను సాయంత్రం ఓపెన్ చేయడం జరిగింది. అయినా ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వాలని వారి పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అయ్యన్న పాత్ర అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారందరూ కూడా తెలియజేసుకుంటూ